హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నవగ్రహాల్లో శుభాలను ఇచ్చే కుజుడు, దేవగురువైన బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తుండటాన్ని అరుదైన పరిణామంగా భావిస్తారు. వచ్చే నెల 26వ తేదీ తర్వాత కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వల్ల రాజయోగం ఏర్పడింది. సంపద, పిల్లలు, భక్తి, ధ్యానం, నైతికత, ఆధ్యాత్మికతకు కారణమైన గురుడు నాయకత్వ లక్షణాలనిచ్చే కుజుడి వల్ల 3 రాశుల వారికి విపరీత ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. వృషభ రాశి. ఈ రాశి వారి వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించటంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరగటంతో పాటు పదోన్నతి ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం, అన్యోన్యత కూడా పెరుగుతుంది. వారి నుంచి లభించే మద్దతుతో అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. సింహరాశి. వ్యాపారస్తులు మంచి విజయాలను అందుకుంటారు. వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు కొన్నింటిలో పెట్టుబడి పెడతారు. ఇవి దీర్ఘకాలంలో మంచి లాభాలు అందిస్తాయి. కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఇవి కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయి. వాహనంతో పాటు ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కూడా పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి శుభవార్తను అందుకుంటారు. తులారాశి. గురుడు, కుజుడు కలయిక వల్ల మనసు సంతోషంగా మారుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి భారీ లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు వారు పనిచేసే చోట గొప్ప విజయం లభిస్తుంది. సంపాదించే డబ్బును పొదుపు కూడా చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొని కుటుంబ సభ్యులందరి మధ్య అన్యోన్యత వెల్లివిరుస్తుంది. కొంతకాలం నుంచి వివాదాస్పదంగా ఉన్న కేసులు పరిష్కారం అవ్వడమే కాకుండా మంచి విజయాలను కూడా అందుకుంటారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.